ఆంధ్రప్రదేశ్లో మొగల్తూర్ మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతర ప్రాంతాలలో ఏప్రిల్, మే నెలలో మామిడి పంట దిగుబడి వస్తే మొగల్తూర్ మామిడి మాత్రం జూన్ నెలలో కోతకు వస్తుంది. సారవంతమైన భూమి కావటంతో మొగల్తూర్ మామిడికి అటు రుచిలో కానీ దిగుబడిలో కానీ ఇతర ప్రాంతాల మామిడితో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. మొగల్తూర్ నుండి ఇతర దేశాలకు సైతం మామిడి ఎగుమతులవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా కొంత దిగుబడి తగ్గిందంటున్నారు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మామిడి రుచి మధురంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలోని మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మొగల్తూరు, నర్సాపురం మండలాల్లో సుమారు 3000 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో లభించే బంగినపల్లి, చెరుకు రసాలు, పెద్ద రసాలు, పంచదార కలిపి దేశావళి రకాలకు మంచి డిమాండ్ ఉంది. బంగినపల్లి రకం కాయలకు మంచి గిరాకీ ఉంది. అందుకే ఈ ప్రాంతం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతోంది. ఈ ప్రాంతంలో మామిడి కాపు మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా నెల రోజులు ఆలస్యంగా వస్తుంది. అన్ని ప్రాంతాల్లో మామిడి దిగుబడి పూర్తయ్యాక ఈ ప్రాంతంలో మామిడి దిగుబడికి వస్తాయి. ఇక్కడ మామిడికి డిమాండ్ ఉండటానికి ఇదొక కారణంగా చెప్పొచ్చు. వీటితో పాటు మామిడి ఊరగాయలకు ప్రసిద్ధి. కొత్తపల్లి కొబ్బరి, పెద్దరసాలు, సువర్ణరేఖ, నీలాలు తదితర కాయలను ఊరగాయకు వినియోగిస్తారు. ఈ ప్రాంతంలోని కాయ పచ్చళ్లకు బాగుండడంతో ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసుకుని తీసుకువెళుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది తుఫాను కారణంగా కొంతవరకు తోటలు దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మామిడి తోట మాకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అండి. ఇది 11 ఎకరాల తోట, మరలమ్మ తోట అంటారు. మా తోటలో 150 ఏళ్ళు 170 ఏళ్ళు మొక్కలు కూడా ఉన్నాయండి. ఇందులో రకరకాల వెరైటీలు బంగినపల్లి ఉన్నాయి, కలెక్టర్ ఉన్నాయి, ఇమాం పసంద్ ఉన్నాయి, తర్వాత కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు, రకరకాల వెరైటీస్ మా దగ్గర సుమారు 20 నుంచి 25 రకాలు ఉన్నాయి. రకరకాల వాళ్ళు వచ్చి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆవకాయ, దేశవాళీ ఆవకాయ ఉంటుంది. అలాగే హైజర్లు అనే ఆవకాయ వెరైటీ ఉంది. అలాగే కొత్తపల్లి కొబ్బరి అనే ఆవకాయ వెరైటీ ఉంది. దేశవాళీలో 3 రకాల వెరైటీలు ఉన్నాయి. ఇవి ఏంటంటే రకరకాల రిటైలర్గా మేము 100 కాయ, 250 కాయ, 100 కాయ, కొంతమంది భీమవరం నుంచి, పాలకొల నుంచి, ఈ కొంతమంది రైతులు వచ్చి మా దగ్గర 1000 కాయ, 500 కాయలు కొనుక్కెళ్తూ ఉంటారు. అలాగే మా దగ్గర హిమాం పసంద్ అని మంచి వెరైటీ కాయ ఉంది. అంటే తెలంగాణలో హిమాముద్దీన్ అంటారు. ఆ వెరైటీ కాయ కూడా మా దగ్గర చాలా ఉంది. అట్లాగే మా దగ్గర ఆల్ఫాన్సా అనే వెరైటీ కూడా ఉంది. కేరళ నుంచి మేము 4 మొక్కలు తీసుకొచ్చి పాతాము. అవి కూడా మంచి వస్తుంది. అవి వచ్చేటప్పుడు కేజీ 400 రూపాయలు అమ్ముతాము. ఆ వెరైటీలు కూడా 400 రూపాయలైనా కూడా జనాలు వచ్చి 1 కేజీ, అర కేజీ వచ్చి క్యూలో నిలబడి కొనుక్కుని వెళ్ళిపోతారు మా దగ్గర. అలాగే మా దగ్గర పర్పుల్ మ్యాంగో అని ఉంటుందండి. ఒక మ్యాంగో చెట్టు వచ్చేటప్పుడు 1000 రూపాయలు. అలాంటి మ్యాంగోలు కూడా 2 ఉన్నాయి. అంటే వంగ పొంగు రంగులో ఉంటాయి కాయలు అవి. అలాగే నూర్జహాన్ వెరైటీ అని ఒక వెరైటీ ఉందండి. అది కూడా సుమారు కేజీ 10,000 రూపాయలు అమ్ముతారండి కాయ. ఆ కొమ్మ ఇరిగిపోయింది. ఆ మొక్క తెప్పించుకోవాలంటే మేము ఉలవపాడిని తెప్పించి వేసాము. ఆ మొక్క కూడా మాకు నాశనం అయిపోయిందండి. ఈ తుఫాను దెబ్బ మాకు చాలా దెబ్బతిన్నాము. దీని మీద సుమారు ఇప్పటికి 3,25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. ఈ పెట్టుబడులు కొట్టేటప్పుడు కొన్ని సేంద్రియ మందులు వాడుతూ, కొన్ని కెమికల్స్ కూడా వాడుతూ ఈ తోటను పెంచుతున్నాను. ఈ ఏడాది ఏమైందంటే సంవత్సరానికి నా తోట వచ్చేసరికి 20 నుంచి 25 టన్నులు కాయ కాస్తుంది. ఈ తుఫాను దెబ్బకి నాకు సుమారు ఒక 2-3 టన్నులు, 1 టన్నున్నర గ్యారంటీగా లాస్గా ఉంటుంది. అది కానీ ఏంటంటే భగవంతుడి దయ వల్ల ఇలాంటివి ఇంకా రాకుండా ఉంటే నేను నిలదొక్కోగలను. లేకపోతే నా అసలుకే లాస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఈ మామిడి మీద వచ్చి అకాల వర్షాలు కానీ, మే నెలలో వర్షాలు అనేవి, ఈదురుగాలిలో కొన్ని వర్షాలు అనేవి మూలంగా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది రైతు. కానీ ఏంటంటే గవర్నమెంట్ వారు ఏంటంటే మామిడి రైతుల్ని ఆదుకుని వాళ్ళకి లోన్స్ లాంటివి ఇచ్చి తక్కువ ఇచ్చి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా మామిడి తోటలు లీజుకి ఇచ్చుకుని చేస్తా ఉండే ఒక 20 ఎకరాల దాకా చేస్తున్నామండి. అని మా దగ్గర ఏంటంటే అండి బంగినపల్లి, నూజివీడు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, ఇమాం పసందు, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, బంగినపల్లి, ఇలాగ ఆల్ వెరైటీ మొత్తం రకాలన్నీ ఉంటాయండి. మాది ఏంటంటే అండి మనది జూన్ నెల అంతా వస్తాయండి. మే నెల దగ్గరకు వస్తాయండి మా కాయలు. రావటం వల్ల మనది మొగల్తూరు మామిడి కూడా పెద్ద ఫేమస్ అండి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి. ఆకాన్ని వస్తాయండి అన్నిటికన్నా. దాని గురించి ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మన వాళ్ళు హైదరాబాద్లో ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవునండి, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు అవునండి, అలా పంపుతూ ఉంటాం. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మిత్రులకి అందరూ కూడా పట్టుకెళ్తూ ఉంటారండి ఇక్కడ నుంచి. అలాగే మద్రాసు, బెంగళూరు, ఇతర దేశాలు, కువైట్, ఇక్కడ మా ఏరియా కువైట్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి.
వీళ్ళు కూడా కోవిడ్ నుంచి వచ్చి దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్తా కూడా తలక 10 కేజీలు తలక 20 కేజీలు లగేజ్ ఎక్కువ పట్టుకెళ్తా ఉండదు కాబట్టి అండి ఎందుకని అక్కడ దాకా కూడా మన వెళ్తాయండి. ఎందుకంటే ఒకసారి మా మామిడికాయలు తినున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రుచిని బట్టి ఈ నేల మట్టి సాయిల్ మట్టి వస్తుందండి ఆ రుచి. దాని గురించి ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా మేము పంపుతూ ఉంటామండి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఈ వర్షాల దానివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నా ఆఖరి దాకా ఉంటాయి కాబట్టి ఇంతటి తోడు పోతే పర్లేదండి. ఎందుకంటే నిన్న మొన్న కొంచెం ఇబ్బంది అనిపించింది కానండి ఉన్న కాయలకైనా రేట్ వస్తే బాగుంటుందండి. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మాకు ఏమన్నా కొంచెం రాయితీలు ఏమన్నా ప్రకటించండి. ఈ పురుగు మందులు అవనివ్వండి, లేకపోతే ఈ కవర్లో ఫ్రూట్ కవర్ ఉందండి, ఇప్పుడు ఫ్రూట్ కవర్ కడుతున్నామండి. దానివల్ల కాయ క్వాలిటీ ఉంటుందండి, బాగుంటుంది. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఎటువంటి సహకారం లేదండి. ఈ సంవత్సరం అయిపోయిందని నెక్స్ట్ ఇయర్కైనా మా మామిడికాయ రైతులను గుర్తించి ఫ్రూట్ కవర్ మాకు సబ్సిడీ మీద ఈ మామిడికాయ రైతులకు ఫ్రూట్ కవర్ సబ్సిడీ మీద సప్లై చేస్తండి. ఇంకా క్వాలిటీ మామిడికాయలు మేము జనాలకు అందిస్తామండి.